మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రస్తుతం మనం చౌటుప్పల్ పట్టణంలో 8వ వార్డు లక్కారానికి సంబంధించినటువంటి అభ్యర్థి ముందున్నాం. ప్రచారం ఎలా కొనసాగుతుంది, ఈ రోజుతో ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. ఒకసారి వారి మాటల్లో ప్రచారం ఎలా సాగుతుందో తెలుసుకుందాం. ముందుగా మన ముందు చౌటుప్పల్ మున్సిపాలిటీలో 8వ వార్డు కౌన్సిలర్గా పనిచేసిన కోయడ సైదుల్ గౌడ్ గారు మన ముందున్నారు. ఒకసారి వారిని అడిగి ప్రచార సరళి ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. నమస్కారం సార్. ముందుగా మీరు ఇదే వార్డులో గత 5 సంవత్సరాలు కౌన్సిలర్గా సేవలు అందించారు. ఇప్పుడు మీరు బద్రి గాలే అనే అభ్యర్థికి సపోర్టుగా ఉంటూ ఈ వారం రోజుల నుంచి గత 10 రోజుల నుంచి మీరు ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ ప్రచారంలో మీరు ప్రజల నుంచి చూసినటువంటి స్పందన ఎలా ఉంది? మొదటగా లక్కారం 8వ వార్డు ఓటర్ మహాశయులకు, అమ్మలకు, అక్కలకు, యువకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. నేను గతంలో 2020 సంవత్సరంలో పెద్దలు గౌరవ మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేసి మా లక్కారంలో మా కార్యకర్తల కష్టంతో నాకు భారీ మెజార్టీ ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం మా 8వ వార్డు ఎస్సీ జనరల్గా రిజర్వేషన్ అయినందుకు పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారి ఆశీస్సులతోటి బద్రి గాలే గారు అనే అభ్యర్థిని బరిలోకి దింపినాం. మా లక్కారంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల లెక్క పనిచేస్తున్నారు. మా పెద్దలు మాజీ సర్పంచ్ గారు సంజయ్ బాబు గారు, అలాగే గ్రామశాఖ మాజీ అధ్యక్షులు పాషం కృష్ణన్న గారు, మాజీ ఉప సర్పంచ్ గుడుగు లక్ష్మయ్య గారు, ఇంకా యువజన నాయకులు చాలామంది, అమ్మలు, అక్కలు, పెద్దలు, మాజీ ప్రజాప్రతినిధులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అభ్యర్థి మేము వాళ్ళు నిలబడితే ఎంత కష్టపడతారో మేమే అభ్యర్థి అనుకొని వాళ్ళు కష్టపడతారు. ఆ కష్టానికి రేపు 13 తారీఖు నాడు ఫలితం చూడబోతున్నాం. రెండవ ప్రశ్న సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో బీఫామ్ దక్కిందంటేనే గెలిచినట్టు లెక్క దాదాపుగా. ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉంది. అలాంటి సందర్భంలో బద్రి గాలే అనే అభ్యర్థి బీఫామ్ దక్కించుకోవడం గెలుపు, అసలు దాదాపుగా గెలుపు అనే భావన ప్రజల్లో ఉన్నది. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? అంటే ఎంతోమంది టికెట్ ఆశించిన వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కాదని బద్రి గాలే గారికి అవకాశం దక్కడానికి గల కారణం ఏమనుకుంటున్నారు? బద్రి గాలే గారికి టికెట్ రావడం అనేది వాళ్ళది కాంగ్రెస్ నేపథ్యం ఉన్న కుటుంబమే. వాళ్ళ ఫాదరు, వాళ్ళ మదరు, వాళ్ళ పూర్వీకులు, అంటే దాదాపు ఎస్సీ కాలనీ మొత్తం కాంగ్రెస్ పార్టీ కుటుంబాలే ఉంటాయి. అయితే ఇప్పుడు టికెట్ ఆశించిన వారి దాంట్లో బద్రి బాలరాజు అనే వ్యక్తి, పోతే ఎర్ర శంకర్ గారు, వెంకటేష్ మహాజన్ అని మాజీ సర్పంచ్ వాళ్ళ అబ్బాయి ఆయన, ఇంకో వాళ్ళందరి భీమే అయిన వ్యక్తి అన్నలు కూడా ఆశించారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న తాజా రాజకీయ నేపథ్యంలో బద్రి గాలే గారికి టికెట్ రావడానికి కారణం గౌరవ పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారి ఆశీస్సులు ఒక భాగం అయితే, ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో పోటీని తట్టుకోవాలంటే కొంచెం గాలే గారు కూడా దాన్ని తట్టుకొని నిలబడగలుగుతున్న ఉద్దేశంలో మా పెద్దలు అందరం కూడా సహకరించినాం. గౌరవ పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఎవరైతే టికెట్ ఆశించిన వాళ్ళ నుంచి పూర్తి స్థాయి సహకారం మీకు లభిస్తుంది. ఇప్పుడు వాళ్ళు నిలబడితే ఎంత పని చేయదురో అంతకంటే ఎక్కువ పని చేస్తారు. ఇప్పుడు ఎవరు టికెట్ ఆశించిన 4 వ్యక్తులు కూడా మేమే అభ్యర్థి అనుకుని ఈ గాలే గారు కూడా వారి అందరినీ సమన్వయం చేసుకుంటూ వాళ్ళందరి సహకారం తీసుకుంటే ముందుకు పోతున్నారు. ఆ టికెట్ ఆశించిన వాళ్ళు కూడా ఎవరు ఏది ప్రచారానికి రాకపోవడం కానీ తిరగకపోవడం కానీ లేదు. వాళ్ళు కూడా ఉత్సాహంగా గాలే గారు వెన్నంటి ఉండి వాళ్ళు గెలుపులో ప్రధాన పాత్ర, ఆ టికెట్ ఆశించిన వారి పాత్ర కూడా గెలుపులో ఉంటుంది అనేది చెప్పదలుచుకున్నాం. సార్, మీరు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి, తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, గత 10 ఏళ్ల టీఆర్ఎస్ పరిపాలన, ఇవన్నీ చూసినటువంటి అనుభవం మీకుంది. ప్రస్తుతం మీరు ప్రచారానికి వెళ్తున్నప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు గమనించిన వాటిలలో మార్పులు ఏమైనా ఉన్నాయా? ఎన్టీ రామారావు, రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైనా సరే, ఎన్టీ రామారావు అనేది సినిమా ఫీల్డ్ నుంచి రాజకీయ రంగంలోకి వచ్చి మంచి విజయవంతంగా ఉన్నారు. అంటే అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే పనిచేసే వాళ్ళని గుర్తిస్తారు ప్రజలు ఎవరైనా. రామారావు గారు అభివృద్ధిలో ముందున్నారు. అప్పుడు ఆ రోజులలో ₹2 కిలో బియ్యం తేవడం కానీ, ఉచిత బియ్యం కానీ, అప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం కానీ, తర్వాత రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో రైతులకు చేసిన సేవలు కానీ, అవన్నీ ఎవరైతే ఈ ప్రజలు ఏంటంటే పనిచేసే వాళ్ళకి పట్టం కడతారు ఎవరైనా. అదేవిధంగా
మేము మా గ్రామంలో ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి ఏ ఆపద వచ్చినా మా అందరం కార్యకర్తలు తలా రూపాయి వేసుకొని ఆ కుటుంబానికి అండగా నిలుస్తాం. దానికి ఉదాహరణ ఏంటంటే గతంలో డాకోజి రామకృష్ణ గారని ఫ్యామిలీతోటి వస్తుంటే రోడ్డు ప్రమాదం జరిగి కొడుకు తండ్రి చనిపోయారు, భార్య ఇంకో కొడుకు చావు బతుకుల మధ్యలో ఉంటే మా గ్రామంలో సోషల్ మీడియాలో ఒక్క మెసేజ్ పెడితే సుమారుగా ఆ కుటుంబానికి 4,50,000 పైచిలకు మా గ్రామంలో వసూలైనాయి. అదే మా గౌరవ పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారికి చెప్తే అప్పుడు సారు వాళ్ళ అబ్బాయి పెళ్లి చేసిండు. నెల రోజు కూడా గడవక ముందుకు అంటే ఈ అశుభ కార్యాల దగ్గర రావద్దు కదా అని వాళ్ళ సోదరుడు వెంకటరెడ్డి గారిని పంపించి 1,50,000 రూపాయలు కూడా సాయం చేయించారు ఆ కుటుంబానికి. అంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారి చరిష్మా మీకు ఉపయోగపడుతుంది 100% రాజగోపాల్ రెడ్డి గారి చరిష్మా, మా కార్యకర్తల కష్టం రెండు మాకు బలాలు. ఇప్పుడు ప్రత్యర్థులు కొన్ని విమర్శలు చేస్తున్నారు, వాటిపైన మీరు ఏమైనా మాట్లాడగలరా? విమర్శలు అంటే ఇప్పుడు రాజకీయంగా కామన్గా గెలిచే అవకాశం ఉన్న వాళ్ళ మీద విమర్శలు చేస్తారు, అవి పట్టించుకోము. మేము మా పని మేము చేసుకుంటూ పోతాం. అంటే ఆర్థిక బలం అనేది ఇప్పుడు ప్రజలలో ఒక రకమైనటువంటి విష ప్రచారం అనేది జరుగుతుంటుంది కామన్గా ప్రతి అభ్యర్థి మీద. అలాంటి విషయాలలో మీరేమన్నా విమర్శలు ఎదుర్కొంటున్నారా? వాటికి మీ సమాధానం? మేము అవి పట్టించుకోదలుచుకోలేదు సార్. ఏమంటే అయితే ఇప్పుడు రోడ్ ఏమంటే ఏనుగు పోతుంటే వెనకాల కొన్ని మురుతాయి అంటారు కదా, ఆ భాష కూడా వాడదలుచుకోలేదు నేను. కానీ కామన్గా రాజకీయంలో ఎవరైనా ప్రతి విమర్శ చేస్తాం. వాళ్ళు అన్నారని మేము దానికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలలో ఉన్నాం, మేము ప్రజలకు సేవ చేస్తాం, ప్రజలు మా వెంటారు అంతే తప్పితే వాళ్ళు ఇక గెలవలేక ఏమంటారు చూసినాం ఆ టైప్లో మాట్లాడే వాళ్ళు మేము పట్టించుకోము. వాళ్ళు పట్టించుకున్న విషయాలు కూడా. అంటే నేను ఇప్పుడు వస్తుంటే ప్రజలు మాట్లాడుకుంటుంటే విన్న ఒక విషయం మీ దగ్గర మాట్లాడతా. అంటే బద్ది గాలయ్య గారికి డబ్బులు ఉన్నాయి, అందుకే పోటీలో నిలబడ్డాడు అని అన్నారు. అయితే వాళ్ళే మాట్లాడుతుంటే అక్కడ ఒక మాట్లాడినటువంటి వ్యక్తి మాట్లాడిన మాట ఏంటంటే, ఏదైనా ఒక ఆపద వచ్చినప్పుడు ప్రభుత్వ సాయం రావాలంటే తక్షణం రాదు, అది రావడానికి నెలలు సంవత్సరాలు పడుతుంది. అలాంటి సమయంలో మరి ఆదుకోవాలంటే కూడా ఇలాంటి వ్యక్తులు ఉండాలనే మాట నేను విన్నాను. 100% ఇప్పుడు నేను విన్న మాటలు ఏంటంటే, ఇంకా అక్కడ మాట్లాడుకుంటుంటే ఆర్థిక బలం ఉండొచ్చు, డబ్బు ఉంది, కానీ ఎవరిని దోపిడీ చేయలే, కబ్జా చేయలే, రాజకీయంగా ఎవరి దగ్గర దోచుకొని తినలేదు. అలాంటి వ్యక్తిని మేము గెలిపించుకుంటే తప్పేంది, ఆయన ఏమన్నా అక్రమంగా సంపాదించిండా అని ప్రశ్నిస్తుంటే మాట్లాడుతుంటే విన్నా. వాస్తవమే. ఇప్పుడు ఆయన పాపం భవన నిర్మాణ కార్మికుడు, ఆయన జీవితం ప్రస్థానం స్టార్ట్ చేసిండు. భవన నిర్మాణ కార్మికుడిగా స్టార్ట్ చేసి కాలక్రమేణా ఆయన పూర్తి స్థాయిలో పని వచ్చినాక ఇప్పుడు సెంటరింగ్ మేస్త్రిగా ఆయన సొంతం డబ్బా తీసుకొని కొద్ది దాంట్లో డెవలప్ అయ్యాడు. ఎవరు సొంత కష్టం మీద కష్టమే, సొంత కష్టం. ఇప్పుడు వాళ్ళ అయ్యమ్మ సంపాదించిన ఆసుపాసులు ఏం లేవు ఆయనకు పాపం. నేను కూడా మా మమ్మీ డాడీ సంపాదించిన కష్టం కాకుండా సొంతం మా కాళ్ళ మీద మీ నిలబడ్డా. అంటే మీరు వస్తుంటే నేను చూశాను సార్, గత 7 సంవత్సరాలుగా మిమ్మల్ని గమనిస్తున్నాను నేను. కౌన్సిలర్ కాకముందుకు ఇల్లు ఎలా ఉందో ఇప్పుడు కూడా ఇల్లు అలాగే ఉంది. మీకు ఉప ఎన్నికలలో కానీ అంతకుముందు కానీ ఏమన్నా మీకు అధికార పార్టీ నుంచి ఒత్తిళ్ళు ప్రలోభాలకు ఏమీ అవకాశం ఇవ్వలేదా వాళ్ళు? తప్పకుండా, మీరు మంచి ప్రశ్న అడిగారు. మమ్మీ డాడీ సంపాదించిన కష్టం కాకుండా సొంతం మా కాళ్ళ మీద మీ నిలబడ్డా. అంటే మీరు వస్తుంటే నేను చూశాను సార్, గత 7 సంవత్సరాలుగా మిమ్మల్ని గమనిస్తున్నాను నేను. కౌన్సిలర్ కాకముందుకు ఇల్లు ఎలా ఉందో ఇప్పుడు కూడా ఇల్లు అలాగే ఉంది. మీకు ఉప ఎన్నికలలో కానీ అంతకుముందు కానీ ఏమన్నా మీకు అధికార పార్టీ నుంచి ఒత్తిళ్ళు ప్రలోభాలకు ఏమీ అవకాశం ఇవ్వలేదా వాళ్ళు? తప్పకుండా, మీరు మంచి ప్రశ్న అడిగారు. కేవలం రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తికి నేను ఒక సైనికులుగా పనిచేస్తాను. అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు చేస్తున్న మన కాళేశ్వరం ప్రాజెక్టు దోపిడీని, కానీ ఏదైనా కేసీఆర్ని అడ్డుకునే విషయంలో బీజేపీతో సాధ్యమవుతున్న సందర్భంలో మునుగోడు శాసనసభ్యునిగా రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరిండు. బీజేపీ పార్టీలో చేరినప్పుడు సార్ కూడా మేము అంటే బీజేపీ మీద అభిమానంతో కాదు, రాజగోపాల్ రెడ్డి గారి కోసం సార్తో పాటు నడిచినాం. సార్తో పాటు నడిచిన క్రమంలో నేను ఒక కౌన్సిలర్గా ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మా మాజీ చైర్మన్ గారు టీఆర్ఎస్లో ఉండేది, తను కూడా ఫోన్ చేసి ఆర్థికంగా మీకు ఒక మంచి ప్యాకేజ్ ఇస్తాం, వచ్చి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కామన్నారు. నేను సార్ కోసం పార్టీ మారినాను తప్పితే మా కార్యకర్తల కష్టంతో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టంతో గెలిచి బీజేపీలో పోతప్పుడు కూడా నా మనసు ఒప్పలేదు. కానీ కేవలం రాజగోపాల్ రెడ్డి గారి మీద ఉన్న వ్యక్తిగత అభిమానం, ప్రేమతోటి రాజగోపాల్ రెడ్డి దగ్గర పోయినాం. టీఆర్ఎస్ మాకు ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ఒక మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ప్లస్ మాజీ చైర్మన్ వెంకటరెడ్డి రాజు గారు కూడా నన్ను రకరకాలుగా ఒక సందర్భం ఏంటంటే ఒక 50 లక్షల రూపాయలు నీకు ఇస్తాం, వచ్చి
టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకో, లేదు కేటీఆర్ గారి దగ్గరికి తీసుకుపోతాం, నీకు 50 లక్షలు సరిపోవు అంటే కేటీఆర్ గారి దగ్గరికి తీసుకుపోయి కూర్చోబెడతాం, నీ ఇష్టం ఇంకెంతన్నా అడుగు, నువ్వు మాత్రం మా పార్టీలోకి వచ్చి జాయిన్ కమ్మని నాకు ప్రలోభాలకు గురి చేశారు. నాకు పైసలు ముఖ్యం కాదు, మా రాజన్న ముఖ్యం, రాజగోపాల్ రెడ్డి గారు ముఖ్యమైన ఉద్దేశం. ఆ వచ్చిన ఆఫర్ కూడా నేను వదులుకున్నా. అదే రాజగోపాల్ రెడ్డి గారు ఏమంటే పనిచేస్తున్నా, మళ్ళీ రాజగోపాల్ రెడ్డి ఏమంటే ఇలా అంటే ఇప్పుడు బద్రిగాలయ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు, గెలుపు ఖాయమని మీరు అంటున్నారు. రాజగోపాల్ రెడ్డి గారు ఎలాగైతే ఆ సాయం చేస్తూ ప్రజలలో అభివృద్ధి సంక్షేమం చేస్తున్నారో ఇప్పుడు చిన్న రాజగోపాల్ రెడ్డి అనిపించుకుంటాడా? తప్పకుండా. ఎందుకంటే గ్రామంలో ఆయన స్థాయిలో ఆయన ఆర్థికంగా, ఆయన స్థాయిలో ఆయన ఉండవు తీరుగా. రేపు మేమందరం ఇప్పుడు గతంలో మా సంజయ్ బాబు గారు సర్పంచ్గా ఉన్నప్పుడు ఆయన నుంచి మొదలు పెట్టుకుంటే ఏ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి ఏమైనా అయినా కూడా మనిషికి కొన్ని వేసి ఆ కుటుంబాన్ని నిలబెట్టినాం కదా, అదేవిధంగా ఇవాళ ఆయన కూడా పాత్ర పోషించాలని కోరుకుంటున్నాం, పోషిస్తాడు కూడా ఆశిస్తున్నాం. ఓకే సార్, ఇంకొక ప్రశ్న. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక సముద్రం, అలాంటి కాంగ్రెస్ పార్టీ అనే సముద్రంలోనే ఈది టికెట్ సంపాదించుకుండు, లకారం చెరువులో ఈది గెలవలేడా? తప్పకుండా. ఇప్పుడు అంత పెద్ద సముద్రాన్ని ఈదిండు, తప్పకుండా ఆయనకున్న చరిష్మా తోటి కంపల్సరీ కార్యకర్తలను కలుపుకొని పోయి, సీనియర్ నాయకులను అందరిని కలుపుకొని పోయి పార్టీ నిలబెడతారని మేము బాగా ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ అన్నదమ్ముల అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. సరే, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే అందరికీ కలుపుకొని పోయి పార్టీని కాపాడుతున్న విశ్వాసంతో అందరు సీనియర్ నాయకులను కలిసి ఆయన బీఫామ్ ఇప్పించాం. ఇక్కడ అందరు కొంతమంది మీకు మద్దతుగా ఉన్నటువంటి నాయకులందరి సమక్షంలో మీ అభ్యర్థి గెలిచిన వెంటనే మొట్టమొదటిగా ఏ పని మీద ఫోకస్ పెట్టబోతుండే ఎక్కువగా దృష్టి? మొట్టమొదట ఇప్పుడు మేము గతంలో నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు మునుగోడు బై ఎలక్షన్ సందర్భంగా దాదాపుగా మ్యాక్సిమం సీసీ రోడ్లు అయిపోయినాయి. ఒక బీసీ కాలనీలో డ్రైనేజీ అసంపూర్తిగా ఉంది. బీసీ కాలనీలో డ్రైనేజీ పనులు, అలాగే వికలాంగుల కాలనీలో ఆ తంగడివనం నుంచి వచ్చే ఒక వరదకాలతోటి పాపం ఆ వికలాంగులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు కూడా మున్సిపాలిటీలో తీర్మానం చేసినాం, కానీ బడ్జెట్ అలొకేషన్ కాక ఆ పని అసంపూర్తిగా మిగిలిపోయింది. మేము రేపు గాలే గారు మా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గెలిచి మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చైర్మన్ గారే ఉంటారు, గౌరవ పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారు ఉంటారు. కాబట్టి ఆ వికలాంగుల కాలనీ ఉన్న ఆ వరద కాలువని కంటిన్యూషన్గా చౌటుప్పల్ చెరువులో పడే విధంగా ఆ కాలనీ ప్రజలకు దానితో ఎఫెక్ట్ కాకుండా చేస్తాం. బీసీ కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థను కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తామని. ఇంకొక ప్రశ్న సార్, ఇప్పుడు మీరు ఇక్కడ 5 సంవత్సరాల పాటు కౌన్సిలర్గా పనిచేసి ప్రస్తుతం గడప గడప తిరిగి బద్రిగాలేకు ఓటేయమని మీరు అభ్యర్థిస్తున్నారు. అంటే మీకు ప్రజలలో ఒక మంచి సంబంధం ఉంటేనే అలా ఇప్పుడు కూడా మీరు అభ్యర్థిగా లేకున్నా ప్రతి ఇంటికి వెళ్ళగలుగుతున్నారంటే వాళ్ళ నుంచి మీకు వ్యతిరేకత లేదని ప్రజలు అనుకుంటున్నారు. అంటే మీ మీద పూర్తి నమ్మకం ఉంది వాళ్ళకు? పూర్తి స్థాయిలో మా గ్రామం అంటే కన్నతల్లి లాంటి ఈ ఊరు. అందరు కూడా నాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను. అందరూ పూర్తి స్థాయిలో మీకు సహకరించారు. ఓకే, ఇప్పుడు మన ముందు 8వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న బద్రిగాలే ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి వాళ్ళ మనోగతం తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మీరు చాలా రోజుల నుంచి ప్రచారం చేస్తున్నారు, ఇది చివరి రోజు, గెలుపుపై మీకు ధీమా ఉందా? ఖచ్చితంగా ఉంది, నాకు నమ్మకం. ఖచ్చితంగా 100% గెలుస్తారా? 100% గెలుస్తారు. 100% గెలుస్తాం, గెలిచినట్టే లెక్కల 100% గెలుస్తారనే నమ్మకం మీకుంది. గెలిచిన తర్వాత మీరు ప్రజలకు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏమనుకుంటున్నారు? గెలిచిన వెంటనే ఏం చేస్తారు? ఫస్ట్ ఇక లక్కారం గేట్ కాడ ఒకటి కుంట ఉంది, అలా డ్రైనేజ్ పని ఉంది పెద్దది. ఆ వర్షం వచ్చినప్పుడు వాటర్ అంతా ఇండ్లలో పోతుంది. ఫస్ట్ పనే అదే, ఆ మోరీ కరెక్ట్గా చేద్దామని ఆలోచనలు ఉన్నాయి. అందులో కొన్ని రోడ్లు ఉన్నాయి, అందులో లైట్లు, అది ఫస్ట్ ప్రారంభం అది చేసి బీసీ క్యాన్లకు వస్తే దానికి మొత్తం సిసి రోడ్లు పడ్డాయి, కానీ డ్రైనేజీలు లేవు. ఆ మొత్తం నీళ్ళన్నీ ఆ సిసి రోడ్లో పెట్టి పోతున్నాయి. అవి మోరీలు కట్టాలని ఆలోచన ఫస్టే. ఓకే సార్, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు మధ్యాహ్నం టైంలో ఉదయం తొందరగా వైన్ షాపులు ఓపెన్ చేయడము అలాంటివి కరెక్ట్ కాదని అంటున్నారు. మీ గ్రామంలో మీరు దాన్ని మీ వైపు నుంచి మీరు సమర్థిస్తారా దాన్ని? అంటే రాజగోపాల్ రెడ్డి చేసే పని మంచిదే అనిపిస్తుంది. ఆయన చేయడం అది మంచిగా ఉంటుంది. లేకపోతే పొద్దుగాల 6 గంటలకే తాగి కొంతమంది పనులు అన్నీ ఆగం చేసుకుంటారు. ఇంకొకటి సార్, ఇప్పుడు ఎంతోమంది చదువుకున్నటువంటి యువత ఉన్నారు ఇక్కడ, ఇలాంటి వాళ్ళు కూడా
ఇప్పుడంటే రాజకీయం ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి బాగా పనులు ఉన్నాయి, అందరు ఇలా ఉన్నారు. వీళ్ళు కొన్ని సమయాల్లో ఖాళీగా ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకు దగ్గర కూర్చొని కొన్ని రకాల వార్తా పేపర్లు చదివేటట్టుగా వాళ్ళకు ఏమైనా గ్రంథాలయం ఏర్పాటు చేసే ఆలోచన ఖచ్చితంగా చేస్తుంది. ఉమ్. చేయాలని సొంత భవనం నిర్మించలేకపోయినా అద్దె భవనంలో కానీ ఏమన్నా నిర్మించి కొద్దిగానే ఇలాంటి వాళ్ళందరినీ ఒక దగ్గర ఏమైనా కొద్దిగా అంత చూసి మామూలుగా నన్ను ఒక రూమ్ అనేది చేసి పెడతాను అని ఆలోచన. ఎందుకంటే అనవసరం రోడ్ల పెట్టి తిరుగుతారు, ఉంటే అందులో ఉంటారు చదువు. ఇలాంటి చదువుకున్నటువంటి యువత కానీ వాళ్ళకు చదువు ఇప్పుడు డిగ్రీ అయిపోయింది, చదువు అయిపోయింది, కాయలు గురి జాబులు లేక అందులో పోయి కొంత వేరే ఏమన్నా చదవాలన్నా చదువుతారు. అలాంటి ఏర్పాటు ఖచ్చితంగా చేస్తారు. ఖచ్చితంగా చేసేస్తుంది. ఓకే, ఇక్కడ ఒకటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది, ఉప కేంద్రం. దాంట్లో సిబ్బంది లేకుండా పారామెడికల్ సిబ్బంది ప్రస్తుతం పనిచేస్తున్నారనే విషయం మేము తెలుసుకున్నాం. ఆ విషయంలో మీరు ఏమైనా చొరవ తీసుకొని శాశ్వతంగా అంటే సిబ్బంది ఎప్పుడు ఉండేటట్టు చూసే ఏర్పాట్లు ఏమైనా చేయగలరా? ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని సంప్రదించి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని అడిగి కొన్ని పనులు ఖచ్చితంగా చేయగలుగుతాం. మీరైతే ఖచ్చితంగా గెలుస్తాననే ధీమా మీకుంది. గెలిచినట్టే సార్, ఆల్రౌండ్ గెలుస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ వచ్చిందంటేనే మీరు గెలిచినట్టు అంతే. మా ఊరే కాంగ్రెస్, మా ఊరు కుటుంబం అంతా కాంగ్రెసే. చివరిగా మీరు ప్రజలందరికీ ఏం చెప్పబోతున్నారు, లక్కారం ఓటర్లందరికీ? 5 ఏళ్ళు వాళ్ళకి నేను సేవకునిగా పనిచేస్తానని చెప్తున్నాను. ఖచ్చితంగా ఏ రాత్రి ఆపద వచ్చినా సాపద వచ్చినా ఏ టైం అయినా ఏదైనా ఖచ్చితంగా చేస్తాను అంటున్నాను. ఇప్పుడు మీ చుట్టుపక్కల ఇక్కడ మాజీ సర్పంచ్ గారు పాసం సంజయ్ బాబు గారు వీళ్ళందరూ ఉన్నారు, కోయడ సైదులు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ ఎర్ర శంకర్ గారు, చిన్న చిన్న పెద్ద పెద్ద నాయకులు అందరూ అన్ని స్థాయిలో అన్ని వర్గాలకు సంబంధించిన నాయకులు ఇక్కడ ఉన్నారు. వీళ్ళ సహకారం మీకు ఎలా ఉంది? వాళ్ళ సహకారమే నాకు మంచిగా ఉంది. బలం అనుకుంటారా మీరు? చాలా బలం నాకు. వాళ్ళ సహకారంతోనే నాకు నేను ముందే రాలి. ఓకే, ఇప్పుడు మీరు కొంతమంది అక్కడక్కడ రాజకీయ విమర్శలు చేస్తున్నారు, రాజకీయం తెలియదు అని అంటున్నారు. అప్పుడు వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? రాజకీయం అంటే పుట్టగానే ఎవరు నేర్వలేదు, అందరు చూస్తుంటే నేర్చుకుంటారు కదా. ఓకే, అది మీ పిల్లలు సార్, మీ పిల్లలు చదువుకున్నారా? ఇప్పుడు మా పిల్లలు చదువుతున్నారు. ఒక ఆయన డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తున్నాడు, ఒక ఆయన డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు. మా బుజ్జి ఫీజు అయిపోయింది. ఓకే, మ్యారేజ్ కూడా చేసేసిన మా అమ్మాయిది. అంటే మీరు మీ పిల్లల్ని మంచి ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి చదివిపిస్తున్నారు? చదివిస్తున్నాను. ఒకవేళ ఇక మీ లక్కారం గ్రామంలో 8వ వార్డులో కూడా కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలు కానీ, తల్లి లేదా తండ్రి లేని పిల్లలు కానీ విద్యకు దూరం అయి ఉంటారు, లేదా కొంతమంది ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు కట్టలేకపోతారు. అలాంటి వాళ్ళ కోసం మీరు ఏమైనా చేయగలుగుతారు? ఖచ్చితంగా చేయగలుగుతారు. ఏదైనా ఒంటరి మహిళలు ఉంటారు, వాళ్ళు కూడా కొద్దిగా నా చేదన కాడి సహకారం చేయగలుగుతారు. రాజగోపాల్ రెడ్డి సహకారం తీసుకొని సహకారం తీసుకొని ఆయన కాళ్ళ మీద పడాను కొద్దిగా పిల్లలకు అట్లా కాకుండా వాళ్ళ హాస్టల్లో చేర్పించే ప్రయత్నం ఏమైనా ఖచ్చితంగా చేస్తాం. అంటే దాన్ని ఎలా సేకరిస్తారు మీరు? మా సార్ ఉంది కదా, రాజగోపాల్ రెడ్డి సార్ ఉండు, పెద్దలు ఊరు మాజీ కౌన్సిలర్ ఉండు, మాజీ సర్పంచ్, అలాంటి వాళ్ళ వివరాలు మీరు ఎలా తీసుకుంటారు? ఖచ్చితంగా వాళ్ళ వివరాలు తీసుకొని బయట చేరుతుంటారు. వాళ్ళ సలహాలు లేదు మనం ఏం చేయలేం కదా, అందరూ నలుగురు పోతేనే పని అవుతుంది. ఎందుకంటే మంచి నాలెడ్జ్ ఉన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి వల్ల చదువుకోలేకపోతారు. అలాంటి వాళ్ళకి మీరు ఖచ్చితంగా సేవ చేస్తాను నేను. ఇప్పుడు పాసం సంజయ్ బాబు గారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మీరు చాలా రోజుల నుంచి ప్రచారంలో అభ్యర్థికి వెన్నుదన్నుగా ఉంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులపైన ఏ విషయాలు అంటే ఇంకా ఏ పనులపైన దృష్టి పెట్టాలని మీరు అనుకుంటున్నారు? ముందుగా మీడియా మిత్రులకు మరియు మా లక్కారం గ్రామ ప్రజలకు, మహిళలకు, పెద్దలకు, చిన్నలకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా కూడా బద్రి గాలయ్య గారి గెలుపు కోసమే కృషి చేస్తున్నాం. గెలుస్తారనే నమ్మకంతో పనిచేస్తున్నాం. మాకు గవర్నమెంట్ ఉన్నది, మాకు గౌరవ ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు. టోటల్గా అందరి ఆశీస్సులతో అందరి నాయకత్వంలో పనిచేస్తున్నాం కనుక బద్రి గాలయ్య అనే వ్యక్తిని అత్యంత మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మొన్న రాజగోపాల్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్న సందర్భంలో గత 5 ఏళ్ల పాలనలో కూడా ఇక్కడ అభివృద్ధి జరిగింది, కానీ తక్కువ కాలమే మన పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కొన్ని పనులు మిగిలి ఉన్నాయి, అలాంటి పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని రాజగోపాల్ రెడ్డి గారు అన్నారు. దానిపైన మీ స్పందన ఏంటి? ప్రభుత్వం ఉన్నా లేకున్నా మా దగ్గర 5 సంవత్సరాల నుంచి ఉన్న కోయేడు సైదుల్ గౌడ్ కౌన్సిలరు, అతనికి పూర్తి స్థాయి అనుభవం ఉంది. గతంలో ఇదే గ్రామ పంచాయతీలో కారోబారిగా ఒక 15-20 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. అతనికి
ఏ వార్డులో ఎవరు, ఏ ఇంట్లో ఎవరు, అమ్మ పేరు, అయ్య పేరు, పిల్లల పేరుతో సహా తెలుసు. ఏ ప్రభుత్వం వస్తే ఏ రకంగా పనిచేయాలి, ఏ ఎమ్మెల్యే గారు ఉంటే ఏ రకంగా పనిచేయాలని పూర్తి అవగాహన ఉన్నది. రాజకీయం చేయకపోయినా కూడా కార్యవర్గేసి పూర్తి అనుభవం తెచ్చుకున్నాడు. ఏ ప్రభుత్వంలో లేకున్నా గ్రామానికి ఏం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంలో మా సహకారం తీసుకుంటూ అభివృద్ధి చేసిండు. అలా ఎటువంటి తేడా లేదు, అభివృద్ధి జరగడం లేదు అనే తేడా లేదు. అదే స్ఫూర్తితో ఇప్పుడు మేమందరం కలిసి ఏకతాటి మీద ఉన్నాం. అదే స్ఫూర్తితో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారిని కానీ, మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, మా మంత్రి కొమరెడ్డి వెంకరెడ్డి గారు కానీ వాళ్ళ సహాయ సహకారాలతో పూర్తి స్థాయిలో బద్రిగాలయ్య గారి ఆధ్వర్యంలో ఈ 5 సంవత్సరాలు గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి ప్రయాణంలో నడిపిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ అధికారికంగా అభ్యర్థి ఒక్కడే కనిపిస్తున్నాడు కానీ అందరు అభ్యర్థుల్లాగా కనిపిస్తున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి? అంటే ఇంత సహకరించడానికి గల కారణం ఏంటి? కేవలం అభ్యర్థి అనే కాదు, కాంగ్రెస్ పార్టీ ఇక్కడున్న వెనుక మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా బద్రిగాలే అనుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నారు. కాబట్టి అందరూ ఆ స్థాయిలో ఆ రకంగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రేమ, చేయి గుర్తంటే వీరాభిమానం. ఓకే, ఇంత పెద్ద ముసలాయన 70-80 ఏళ్ళు ఉన్న ముసలాయన దగ్గర కూడా తాత నీది ఏ పార్టీ, నువ్వు ఏ గుర్తుకేస్తావు అంటే నాకు ఏదైనా కానీ నేను చేయి గుర్తుకేస్తా అనే స్థాయిలో మా లక్కారం గ్రామం ఉన్నది. అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా లబ్ధి పొందని కుటుంబం అనేది లేదని మీరు అంటున్నారా? 100% 100% అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా లబ్ధి పొందని కుటుంబం అనేది లేదని మీరు అంటున్నారా? 100% ప్రతి ఒక్క ఇంట్లో, నేను ఇప్పుడు ఏ ఇంట్లో పోయినా కూడా తమ్మి నువ్వు నాకు అప్పుడు పింఛన్ ఇప్పించినావు, లేకపోతే తమ్మి నాకు అప్పుడు ఇల్లు ఇప్పించినావు, సైజులు ఉన్నప్పుడు డ్రైనేజ్ ఇప్పించిండు, సైజులు ఉన్నప్పుడు స్తంభం ఇప్పించిండు అని ప్రతి ఒక్క ఇంట్లో కూడా మాకు హామీ ఇవ్వడం జరుగుతుంది. అంటే మేము గ్రామంలో ఎలక్షన్లప్పుడే పార్టీలు ఉంటాయి. అంటే మీకు ఎదురుగా ఉన్న వాళ్ళు శత్రువులు అనుకుంటున్నారా, ప్రత్యర్థులు అనుకుంటున్నారా? మీరు మా గ్రామ ప్రజలు అనుకుంటున్నాం. వాళ్ళు ఎవరే పోటీకున్నా కూడా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే గత 3 రోజులు అయిపోతే ఎలక్షన్లు అయిపోతాయి. మేము కూడా అందరం కూడా ఏ పార్టీ అయినా కూడా మా గ్రామ ప్రజలు అనుకుంటాం, మా కుటుంబ సభ్యులు అనుకునే పయనిస్తాం. ఇంకొక ప్రశ్న సార్, నేను మీ దగ్గరికి వచ్చే క్రమంలో కొంతమంది ఇక్కడ మాట్లాడుకుంటుంటే నేను విన్న విషయం ఏంటంటే, ఎందుకు అనవసరంగా ఎలక్షన్స్ ఇవన్నీ ఖర్చు ఇవన్నీ ఎందుకు, బద్రిగాలేగా ఎలా అయినా గెలుస్తున్నాడు, అలాంటి దానికి ఎలక్షన్స్ ఎందుకు, ఏకగ్రీవం చేసుకుంటే అయిపోయేదానికి మన ఊరు అభివృద్ధి కోసము కృషి చేసే వ్యక్తి వాళ్ళే అనవసరంగా ఎలక్షన్లో ఇతనిపై పోటీకి నిలబడుతున్నారు అని కొంతమంది మాట్లాడుకుంటుంటే నేను ఇది వాస్తవం. అయితే మా గ్రామ ప్రజలకు ఏమున్నదంటే అందరం కలిసి ఏకగ్రీవంగా ఒక అభ్యర్థిని ఎన్నుకోవాలనే ఆలోచనలు ఉన్నారు. కాకపోతే ఈ రాజకీయ పార్టీలు ఉంటాయి కనుక వీటి వెనక ఉన్న అంటే అభివృద్ధి నిరోధకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కాంప్రమైజ్ అయ్యే పరిస్థితులకు రాణిస్తలేరు. ఓకే, మన పార్టీ ఉన్నది, మన పార్టీ ఉండాలి, మనం ఓట్లు వేయాలి, ఓటాలని గెలవాలని చెప్పి వాళ్ళ ఉద్దేశం. మేము కూడా దానికి సిద్ధం. వాళ్ళు ఏ అధికారం 10 ఏళ్ళ అధికారం చేసి కూడా ఏమి అభివృద్ధి చేయలేని వాళ్ళు అంత విధిగా మాట్లాడుతుంటే, ఇప్పుడు మాకు ప్రభుత్వం ఉన్నది, మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు, మా రాజగోపాల్ రెడ్డి గారు ఈ వారం 10 రోజుల్లో మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇన్ని పెట్టుకొని మేము పోటీ ఎందుకు నిలబడద్దు అనే ఉద్దేశంలో మేము నిలబడుతున్నాం తప్ప వాళ్ళ మీద జిజ్జుగా పోటీ చేసి మేము గెలవాలనే ఆలోచన లేదు. మాకు అన్ని రకాల అధికారం ఉన్నా కూడా వాళ్ళు జిజ్జు చేస్తారు తప్ప మేము గ్రామ ప్రజలకు, గ్రామానికి పూర్తి స్థాయిలో సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే సార్, ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత దాదాపు 20 సంవత్సరాలు అనుకుంటా ఇక్కడ మీకు ఎస్సీ రిజర్వేషన్ అయింది. ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలు, ఎస్సీ, బీసీ, ఓసీ అన్ని వర్గాల ప్రజలు అభ్యర్థికి మద్దతుగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? పూర్తి స్థాయిలో నమ్ముతున్నాం. చాలా సంవత్సరాల తర్వాత అవకాశం వచ్చింది, పూర్తి స్థాయిలో నమ్ముతున్నాం. రిజర్వేషన్ అనేది అంబేద్కర్ గారు రచించిన పుస్తకం. వారు ఏదైతే రాసిరో దాని ద్వారానే మా అందరికి కూడా మంచి మంచి అవకాశాలు వస్తున్నాయని మేము, అంటే అగ్రవర్ణాలు గతంలో ఏదున్నా కూడా వాళ్ళని అంటే వేరే అని కాదు కానీ మాదే సామ్రాజ్య అనే వ్యవస్థ ఉన్నప్పుడు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు. ఒకసారి బీసీకి రావచ్చు, ఒకసారి ఎస్సీకి రావచ్చు, ఒకసారి ఎస్టీకి రావచ్చు, ఒకసారి ఓసీకి రావచ్చు. అందరు కలిసి పూర్తిగా సహకరిస్తారు. ఇప్పుడు మీరు పూర్తి స్థాయిలో సహకరిస్తాం. ఓకే, చివరిగా మీరు ఓటర్లకు ఇచ్చే సందేశం సార్? మేము చివరిగా ఓటర్కి ఇచ్చే సందేశం ఏంటంటే, ఏదున్నా ప్రభుత్వంలో మనం ఉన్నాం
కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనకున్నారు, రాష్ట్ర మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరి సహాయ సహకారాలతోటి మా గ్రామ ఓటర్ల సహాయ సహకారాలతోటి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామనే నమ్మకంతో మీకు చెప్తున్నా. ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటేసి భద్రిగాలేని అత్యంత మెజార్టీతో గెలిపించగలరని. అంటే మీరు ఎంత మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నారు? మేము ఒక 400 పైచీలకు అనుకుంటున్నాం. 400 పైచిలకు మెజారిటీ. మొత్తం ఓటర్లు ఏంటి సార్ ఇక్కడ? 1500 చిల్లర ఉంటాయి. 1500 చిల్లర ఉన్నాయి. దాదాపు 400 పైన మెజారిటీ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. అలాగే ఇక్కడ కొంతమంది మహిళా నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు. వాళ్ళని కూడా అడిగి వాళ్ళ మనోగతాన్ని తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఇన్ని రోజుల నుంచి ప్రచారంలో తిరుగుతున్నారు. మీ అభ్యర్థి గెలుపు అనేది లాంఛనమా? గెలుస్తాడనే ధీమా మీకుందా? భద్రిగాలయ్య గారు గెలుస్తారని మాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా గెలుస్తాడు. ఓకే. అంటే ఏ అంశాలు ఎక్కువగా మీరు గెలుస్తేని అనుకుంటున్నారు? ఆయన ఏ అంశాలంటే అతను ఇతర పార్టీలను చూసి కాంగ్రెస్ వాళ్ళే పని ఎక్కువ చేశారు కాబట్టి వీళ్ళే గెలుస్తారని అనుకుంటున్నాను. భద్రిగాలయ్య గారు గెలుస్తారు. 100% నమ్మకం ఉంది గెలుస్తారు? 100% నమ్మకం ఉంది. మీ ఓట్లు ఎన్ని ఉంటాయి ఇక్కడ మహిళలే? మా ఓట్లు అంటే 700 ఉంటాయి. 700 ఉంటాయి సుమారుగా. 700లలో మీరు ఎటు పోయినా ఉచితంగానే పోతురు కదా బస్సులో, కాబట్టి ఖచ్చితంగా ఓటేస్తారు అందరూ? ఖచ్చితంగా ఓటేస్తాం. మేము రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్సు పెట్టిరు, అన్ని మహిళలకు పెట్టినాడు, ఖచ్చితంగా ఓటేస్తాం. ఖచ్చితంగా మహిళలు అయితే కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారు. మా ఊరికైనా రాజగోపాల్ రెడ్డి సార్ గారిన అన్ని ఏది అన్న ఆపత వస్తే వస్తాడు కాబట్టి సైదుల్ గారు, సంజయ్ బాబు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఎలాగైతే సేవలో ముందుంటున్నాడో భద్రిగాలయ్య కూడా చిన్న రాజగోపాల్ రెడ్డి అనొచ్చా? మేము అనొచ్చు సార్. ప్రజలు అనుకునే రోజు తీసుకొస్తాడనే అతనికి ఏదామనుకుంటున్నాం. ఓకే, మీరు చెప్పండి అమ్మా. ఇక్కడ ఇప్పుడు ప్రచారం చాలా రోజుల నుంచి ప్రచారం కొనసాగుతుంది. మీరేమనుకుంటున్నారు? ఆయన ప్రచారం ఎలా అనిపిస్తుంది? ప్రజల స్పందన ఎలా ఉంది మీకు? మంచిగా ఉంది, ప్రజల స్పందన కూడా బాగుంది. కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి ఊళ్ళో కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉంది, ఖచ్చితంగా వస్తుంది. ఓకే, సీటు గెలిచే అవకాశం. అంటే మహిళలు ఓటేస్తారని ఎందుకు అనుకుంటున్నారు మీరు కాంగ్రెస్ పార్టీకి? ఇక అన్ని విధాలుగా రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, ఒకటి ఫ్రీ బస్ ఒకటి ఉంది, అన్ని విధాలుగా సారు సహకారం చేస్తున్నారు. పేదోళ్ళైనా ఏ ఆపద వచ్చినా ఏ టైంకైనా కానీ పెద్దలు అందరు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తారు. ఓకే, చెప్పమ్మా. ఇప్పుడు అభ్యర్థి భద్రిగాలయ్యను మీరు ఎన్ని సంవత్సరాలుగా చూస్తున్నారు ఇక్కడ? చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. ఇక్కడ డబ్బులు బాగా సంపాదించినట్టు. ఎలా సంపాదించండి డబ్బులు? ఆయన కష్టపడ్డా ఎవరైనా కష్టపడే సంపాదించుకుంటూ రేతులు ఏమలు లేవు, అందరితో కలిసిపోదామంటాడు. ఇక మనకు ఊరికి ఎవరు సేవ చేస్తారో వాళ్ళకే గెలుపు. మీరు అనుకుంటున్నారా సేవ చేస్తాడని? నమ్మకం. గెలిచిన తర్వాత సేవ చేయకపోతే నిలదీస్తారా మరి? నిలదీసి అడుగుతాం. నేను కూడా వస్తా రోజు అడుగుతాం. ఖచ్చితంగా సేవ చేస్తాడని నమ్మకం ఉంది మీకు? ఓకే, వెళ్ళనా ఇంకొక దగ్గర తీసుకున్నాను. ఓకే, ఒకసారి వీడియో కట్ చేయండి. అంటే 8వ వార్డు ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు తోటకూరి రాములు గారు మన ముందున్నారు. వారిని అడిగి ప్రచార సరళి ఎలా ఉందో తెలుసుకుందాం. సార్, మీరు ఎన్ని రోజులుగా ప్రచారంలో పాల్గొంటున్నారు? వారం రోజుల నుంచి. ప్రచారం ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా అంటే గెలుస్తామనే ధీమా ఉందా మీకు? 100% గెలుస్తాం. అంటే ఏ అంశాలను చూసి మీరు గెలుస్తా అనుకుంటున్నారు? టీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఉన్నప్పుడు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా లక్కారం గ్రామం 7వ వార్డు 8వ వార్డు 2 వార్డులు అభ్యర్థిని ఇక్కడనే గెలిపించినాం. టీఆర్ఎస్ పైన ఉన్నా కానీ ప్రతిపక్షంలో ఉన్న రోజే గెలిచినాం. ఓకే, ఇవాళ పైన కానీ లోకల్గా ఎమ్మెల్యే కానీ మనకు రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాక కూడా 100% గెలుస్తాం. ఎంత తెలివి తక్కువ నిలబెట్టినా ఇలా గెలుస్తాం లక్కారం 8వ వార్డులో. అంటే కాంగ్రెస్ పార్టీ బలం ఉందంటారు? కాంగ్రెస్ పార్టీ బలం ఉంది. ఇప్పుడు పైన ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఏ పని అయినా చేయించుకుంటున్న ధీమతోని మనం గెలిపించగలుగుతున్నాం. 100% గెలుస్తున్నాం. అంటే ఏదేమైనా గెలుపు మీదే అంటున్నారా? మాదే గెలుపు. 200 ఓట్లతో మెజార్టీ ఉంటుంది. ఓకే,
అలాగే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు కూడా పోటీలో నిలబడ్డారు. వాళ్ళ నుంచి ఎలాంటి పోటీ ఎదుర్కోబోతున్నారు మీరు? గట్టి పోటీ ఉంటుంది అనుకుంటారా, నామమాత్రంగా ఉంటుందా? మీ అభిప్రాయం ఏంటిది? కాంగ్రెస్లోనే ఓట్లు ఎక్కువ ఉంటాయి ఫస్ట్. మ్మ్. మొగ్గు కూడా జనాలు కూడా కాంగ్రెస్కే ఇస్తామని అంటున్నారు ప్రజెంట్. ఇప్పుడు కొంతమంది సార్ పార్టీకి మా ఊరు విషయానికి వస్తే టీఆర్ఎస్ పార్టీ ఏం అభివృద్ధి చేయలే మాకు. మ్మ్. ఇక పిలాపల్లి కాల్వ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డి ఎంపీగా నిలబడ్డప్పుడు నేను కూడా అసెంబ్లీకి లెటర్ ఇస్తాను ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి దగ్గరికి నేను కూడా అసెంబ్లీకి పోయినా 2 సార్లు, నేను సంజయ్ బాబు. రాజగోపాల్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడే పిలాపల్లి కాలువ గురించి నాకే డైరెక్ట్ చెప్తే ఇంట తిరిగితే సర్వే ఈని కూడా పంపిస్తే నేను మషమ్మ గుట్ట కిందికి వెళ్ళి లక్కారం కాలువ చెరువు కాలువ మొత్తం సర్వే చేయించినాం. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా మళ్ళీ అసెంబ్లీకి పోయి కాలువ ఎత్తుంది, లక్కారం చెరువు హైట్ ఉంది సార్ అంటే కూడా 30 అడుగులు కాదు 60 అడుగులు ఉన్న చెప్పని ముఖ్యమంత్రి గారు చెప్పిండు. కానీ ఆయన చనిపోయి మనకు లక్కారం చెరువులకు రాలేకపోయింది, ఎత్తిపోతలతో వచ్చేది. ఇప్పుడు మీరు అన్నారు ఇది 8వ వార్డు అంటేనే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది అన్నారు. అవును. మీరు ఎలా చెప్తున్నారో బీఆర్ఎస్ పార్టీని అడిగినా కూడా వాళ్ళు కూడా మా పార్టీ కార్యకర్తలు ఉంటారు, మేము కూడా బలంగా ఉన్నామనే వాదన వాళ్ళలో ఉంటుంది. పార్టీలకు సంబంధం లేకుండా కొంతమంది ప్రజలు అంటే కొంతమంది ఓటర్లు ఏ పార్టీకి సంబంధం లేకుండా కూడా ఉంటారు. అలాంటి ఓట్లు మీకే పడతాయని అనుకుంటున్నారా? మాకు పడేటి మాకు పడతాయి. వాళ్ళు చెప్పేది చెప్తుండొచ్చు, వాళ్ళ పడేటి వాళ్ళ పడతాయి. వాళ్ళ పడేయని మనం ఏం చెప్తాం? 100% గెలుస్తాం. మనం అంటే న్యూట్రల్గా ఉన్న ఓట్లు కొన్ని ఉంటాయి, అంటే వాళ్ళు ఏ పార్టీకి అనుబంధంగా ఉండరు. అలాంటి ఓట్లలో ఎక్కువ ఓట్లు మీకు పడతాయని అనుకుంటున్నారా మీరు? 100% పడతాయి ఖచ్చితంగా. అంటే ఏ విషయాల ప్రకారం పడతాయి మీకు? అంటే ఇప్పుడు రన్నింగ్లో ప్రభుత్వం కాంగ్రెసే ఉంది. ఓకే. మొన్న అపోజిట్ ఉన్నప్పుడు కూడా కాంగ్రెసే గెలిచింది. ప్రభుత్వం అందిస్తున్నటువంటి కొన్ని పథకాలు ఉన్నాయి, సన్న బియ్యం కానీ, ఉచిత విద్యుత్ కానీ, లేకపోతే రైతు బంధు కానీ, ఉచిత బస్సు కానీ, ఇలా కొన్ని మీకు సానుకూలంగా పనిచేస్తాయని అనుకుంటున్నారా? సన్న ఓట్లకు బోనస్ కానీ చేస్తున్నాయి కదా, చేస్తున్నాయనే కదా కాంగ్రెస్ కోట్లు వేస్తామని. అంటే ప్రజలు కొన్ని అడుగుతారు మిమ్మల్ని, ఇంకా కొన్ని వాగ్దానాలు ఉన్నాయి అనే విషయంలో మీరేం చెప్పదలుచుకున్నారు? చేపిస్తాం, టైం ఉంది. ఎయిట్ కూడా ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నాం. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేది దిగజారిపోయిందనే మాటల్లో వాస్తవం ఉందా? అవును. లేదు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్థిక పరిస్థితి మొత్తం దిగజారిపోయింది, అందువల్ల కాంగ్రెస్ కొన్ని పథకాలని ఇవ్వడంలో కొంచెం ఆలస్యం చేస్తుందనే వాదన నిజమేనా? అంతే 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 కొంచెం లేట్గా అయినా పని చేస్తున్నాయి. ఒకటొకటి వస్తుంది లైన్లకి, అన్నీ కూడా సార్ రావు కదా. అవును, పథకాలన్నీ అయితే అవి కూడా అవుతాయి ఇప్పుడిప్పుడే కదా. అంటే ఇప్పుడు మొత్తానికి మీరు గెలుపుపైన ధీమా వ్యక్తం చేస్తారు? 100% గెలుపు. గాలి చేయి గుర్తుకి ఓటేసి గెలిపిస్తాం. ఓకే సార్, 100% గెలుస్తుంది.